విశాఖ పెందుర్తి మండలం రాంపురం వద్ద ఉన్న ఎఫ్సిఐ గోడౌన్ వల్ల పురుగులతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు రోడ్డెక్కారు. పురుగులతో 10 గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కరించాలని చిన్న ముసిరివాడ శ్రమశక్తి నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గోడౌన్లలో సరైన విధంగా పెస్ట్ కంట్రోల్ చేయకపోవడం, కెమికల్స్ వినియోగంలో నిర్లక్ష్యం కారణంగా పెంకు పురుగులు ఇళ్లలోకి విస్తృతంగా చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపల చూడండి ఎలా బాగుతున్నాయి. ఇందులో మేము అబద్ధం ఆడవలసింది ఏమీ లేదండి. ఎవరి మీద చూడండి చూడండి ఇక్కడ ఎంత వారం చూడండి. ఇది ఒక్కరోజు కల్పించాలి ఆహార గిడ్డంగిని తరలించాలి ప్రజారోగ్యానికి భద్రత కల్పించాలి గిడ్డంగిని తరలించాలి ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు గారు స్పందించాలి కార్పొరేటర్ శానాపతి శంకర్రావు స్పందించాలి గోడౌన్స్ వల్ల మన శ్రమశక్తి నగర్ చుట్టుపక్కల ఉన్న సుమారు 10 కాలనీలలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజానీకం కూడా చాలా బాధపడుతున్నాయి. అయితే ఆ పురుగుల వల్ల భోజనం చేసే టైంలోనే, నిద్ర టైంలోనే, అలాగే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ చాలా బాధకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాధకు గురి చేస్తున్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకొని కలెక్టర్ వారు, అలాగే ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారు, కార్పొరేటర్ గారు, అలాగే జోనల్ కమిషనర్ గారు, ఆరోగ్య శాఖ వారు తక్షణ చర్యలు తీసుకొని ఆ ఫుడ్ గోడౌన్స్ ని తరలించాలని, దూర ప్రాంతానికి తరలించి మా శ్రమశక్తి నగర్ వాసుల్ని, చుట్టుపక్కల సుజాత నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాపాడతారని ఆశిస్తున్నాం. అనుకుని ఉన్న ఫుడ్ గోడౌన్స్ వల్ల మన శ్రమశక్తి నగర్ చుట్టుపక్కల ఉన్న సుమారు 10